నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో హరి వాస్తు నుంచి హరి గారు ఎన్నో విషయాలు వాస్తుకు సంబంధించిన వివరాలు ఇస్తూ ఉన్నారు. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఇంటికి ప్రధానంగా అందం వచ్చేది, మనకి కలిసి వచ్చేది, చాలామంది కోరుకునేది ప్రధాన ద్వారంకి సంబంధించి. ప్రధాన ద్వారం ఎంత ఉండాలి? ఎలా పెట్టాలి? ఎక్కడ పెట్టాలి అని. దీనితో పాటుగా ఇంకా ఇంట్లో వేరే ద్వారాలు కూడా పెట్టవచ్చా? అసలు ఎన్ని ద్వారాలు ఉండాలి? ద్వారాలకు సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం హరి గారు. నమస్తే అండి. హరి గారు, మామూలుగా మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాం. మంచి స్పందన కూడా లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు అసలు ద్వారాలకు సంబంధించి చెప్పండి. ఇంటికి ప్రధాన ద్వారం అనేది కంపల్సరీ ఒకటి ఉంటుంది. Yes. అది ఎలా ఉండాలి? ఏ ప్లేస్‌లో ఉండాలి? అది చెప్తూనే ఇంట్లో ఇంకా ఏమైనా ద్వారాలు పెట్టుకోవచ్చా? ఎన్ని పెట్టొచ్చు చెప్పండి. అంటే ఎన్ని ద్వారాలను అడుగుతున్నారా? ఎక్కడెక్కడ ప్లేస్‌మెంట్స్ అడుగుతున్నారా? ప్లేస్‌మెంట్స్ కూడా ఎన్ని ద్వారాలు పెట్టొచ్చు? ఎక్కడెక్కడ పెట్టొచ్చు? ఓకే. సో, ప్రధాన ద్వారం గురించి మాట్లాడదాం. ఓకే. సో, మనం ప్రధాన ద్వారం గురించి మాట్లాడితే గనక ఈస్ట్ ఫేస్ ఉంది, సౌత్ ఉంది, వెస్ట్ ఉంది, నార్త్ ఉంది, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. ఉత్తరం. సో 4 సైడ్స్ లో కూడా అసలు ద్వారం ఎక్కడ పెట్టొచ్చు అంటే 100% చాలా సింపుల్ గా అర్థం కావాలంటే అక్యురేట్ సెంటర్ ఆఫ్ ద హౌస్ పెట్టవచ్చు. ఓకే. అక్యురేట్ సెంటర్ ఆఫ్ ద హౌస్ పెట్టవచ్చు. ఓకే. ఒకటే ఒక కండిషన్ ఏంటంటే ఇంటి యొక్క మధ్య సూత్రం ఏదైతే ఉంటుందో ఆ మధ్య సూత్రానికి ఒక అంగుళమైన కుడివైపుకు జరిపి పెట్టాలి. ఓకే. ఎస్. అయితే తూర్పులో ఇది ఉచ్చస్థానము అని మాట్లాడతారు అందరు. సో ఉచ్చస్థానం వైపు ఒక అంగుళమైన జరిపి పెడితే నో ప్రాబ్లం. అదే విధంగా ఇక్కడ మనం దక్షిణంలో తీసుకున్నప్పుడు కూడా సేమ్ ఆగ్నేయం వైపు ఆగ్నేయం. జరిపి పెట్టాలి. సేమ్ పడమరలో చూసినా కూడా సెంటర్ కి 1 ఇంచ్ నైరుతి వైపుకు జరిపి పెట్టవచ్చు. ఓకే. నెక్స్ట్ ఉత్తరం చూసినా కూడా సేమ్ 1 అంగుళం జరిపి వాయువ్యం వైపు జరిపి పెట్టవచ్చు. అయితే ఇక్కడ ఈ 3 ద్వారాలు అంటే తూర్పు, దక్షిణము, పడమర ఈ 3 ద్వారాలు మాత్రం ఖచ్చితంగా నియమం ఏంటంటే 1 అంగుళం జరిపి పెట్టొచ్చు నియమం. ఉత్తరంకి అదే నియమం కూడా పెట్టొచ్చు, లేదు అంటే అక్యురేట్ సెంటర్ కూడా పెట్టవచ్చు. ఓకే. కేవలం వీటికి మాత్రమే అది పర్మిటెడ్ ఉంది. సో ప్రస్తుత కాలంలో అయితే ఒక 30-35 సంవత్సరాల నుంచి అసలు ఈ సెంటర్ డోర్లు అనేవి మొత్తం రిమూవ్ అయిపోయినాయి. ఓకే. అసలు కంప్లీట్ గా రిమూవ్ అయిపోయినాయి. మధ్యలో ద్వారం పెట్టడం వల్ల ఆ సమస్య వస్తుంది, ఈ సమస్య వస్తుంది అని చెప్పి అసలు ఈ ద్వారాలని లేపిపడేశారు. ఓకే. అయితే చాలా మందికి మధ్య ద్వారాలు పెట్టొద్దు, మధ్య ద్వారాలు పెట్టడం వల్ల ఆ నష్టం జరుగుతుంది, ఈ నష్టం జరుగుతుంది అనేది కొన్ని పుస్తకాల్లో ఉంది. అయితే ఈ పుస్తకాలు జనరల్ పుస్తకాలు చాలా మంది చదివి ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే కేవలం ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఒరిజినల్ శాస్త్రాలలోని డెప్త్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని వాళ్ళతో సమస్య వస్తుంది. ఓకే. ఇప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ప్రాక్టికల్ గా మధ్య ద్వారం పెట్టిన వాళ్ళకు బాగుంది కదా, మరి వాళ్ళు ఎందుకు బాగుంది, మరి వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఏమైనా తేడాలు జరుగుతుందా అంటే ఇక్కడ గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. గమన సూత్రం ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే. గమన సూత్రము అంటే ఒక 1 year బ్యాక్ మనం తీసిన వీడియోస్ లో గమనం గురించి మాట్లాడుకున్నాం. అవును. అయితే ఒక సెంటర్ ఆఫ్ ద హౌస్ కి ఇంటి యొక్క మధ్య సూత్రానికి ప్రధాన ద్వారం యొక్క మధ్య సూత్రం కలిసినప్పుడు దాని యొక్క పవర్ జనరేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఓకే. కాబట్టి ఒక సాధారణమైన ఇంటికి అంత పవర్ అవసరం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచ్ జరిపేసి దాని ప్రభావం న్యూట్రల్ గా ఉంటుంది. ఓకే. ఇది ఒక మానవ నివాసానికి ఉపయోగపడుతుంది. రైట్. అక్యురేట్ సెంటర్ ఉపయోగపడదు. కాబట్టి ఈ గమన సూత్రం ఇంప్లిమెంట్ చేస్తే ఇది 100% నంబర్ 1. ఇది ఒకటోది. రెండోది, ఒకవేళ మధ్య ద్వారాలు పెట్టలేము ఇంకెక్కడ పెట్టొచ్చు అంటే దక్షిణంలో అయితే 4వ స్థానంలో అలౌడ్, 4th ప్లేస్ ఇక్కడ పడమరలో అయితే సేమ్ 4th ప్లేస్ అలౌడ్, 3వ ప్లేస్ కూడా అలౌడే. ఉత్తరంలో వెళ్తే ఇక్కడ 4వ స్థానం అలౌడే, 3 కూడా అలౌడే. ఓకే. అదే విధంగా తూర్పులో కూడా 4 అలౌడే,
3 కూడా అలౌడ్. ఈ విధంగా ఇక్కడ మాత్రం 4వది 100% అందరూ ఓకే చేశారు. ఓకే. ఇక్కడ మళ్ళీ సెకండరీ ఆప్షన్ కిందకి మెయిన్ డోర్ పెట్టడానికి 6వ స్థానాన్ని కూడా తీసుకున్నాం. కుడివైపు నుంచి 9 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు 4వ స్థానం 6వ స్థానం అందరూ చెప్పింది. సెంటర్ అక్యురేట్ సెంటర్ ఆఫ్ ద హౌస్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఓకే. ఇదైతే ఖచ్చితమైన నియమం. ఇక్కడ తూర్పులో కూడా 4, 3కి మాత్రమే అందరూ ఆమోదించారు. పడమరలో కూడా సేమ్ 3, 4కి ఆమోదించారు. ఓకే. నెక్స్ట్ ఉత్తరానికి అయితే సెంటర్ డోర్ తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే 4, 3 కూడా ఇక్కడ ఆమోదం ఉంది. ఇక్కడ 3 స్థానాలు ఇచ్చారు, ఇక్కడ 2 స్థానాలు ఇచ్చారు, ఇక్కడ 2 ఇచ్చారు, ఇక్కడ 1 ఇచ్చారు. ఓకే. అయితే అడిషనల్ గా ఆప్షన్స్ ఏంటంటే సెంటర్ డోర్స్ 100% తీసుకోవచ్చు, ఖచ్చితంగా గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ 6వ స్థానంలో కూడా ఇవ్వడం జరిగింది. రైట్. ఇవి ప్రధాన ద్వారానికి సంబంధించిన నియమాలు. ఇప్పుడు సబ్ డోర్స్ గురించి వెళ్తే తూర్పులో 2వ స్థానానికి అలౌడ్ ఉంది, 7వ స్థానానికి అలౌడ్ ఉంది. ఇక్కడ దక్షిణంలో కూడా 2వ స్థానానికి అలౌడ్ ఉంది, 7వ స్థానానికి అలౌడ్ ఉంది. మళ్ళీ పడమరలో 2వ స్థానానికి అలౌడ్ ఉంది, 7వ స్థానానికి అలౌడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉత్తరంలో ఈశాన్యం నుంచి 2వ స్థానానికి అలౌడ్ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆల్రెడీ స్థానంలో ఉంది. సో ఈ విధంగా తీసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో ద్వారాలు ఎక్కడ పెట్టాలి అంటే ప్రధాన ద్వారాలకు సంబంధించిన ఇవి, సబ్ డోర్ సంబంధించిన ఇవి. ఇప్పుడు సమాజంలో దరిద్రం ఏమైందంటే సబ్ డోర్ ఎక్కడ పెట్టాలో చూసుకొని సబ్ డోర్ పొజిషన్ లో మెయిన్ డోర్ పెట్టేస్తున్నారు. మీకు అర్థమైందా? అది తప్పు. ఇప్పుడు ఒక రాజు అనే వ్యక్తి ఆయన యొక్క ఉన్నత స్థానంలో కూర్చోవాలి అంటే ఆయన మాదిరిగానే ఒక హైయెస్ట్ చైర్, ఒక మంచి గ్రాండ్ గా ఉండాలి చైర్. అలాంటి చైర్ లో కూర్చున్నప్పుడే తనకి విలువ అంటూ ఉంటుంది. ఒక సైనికుడు కూర్చునే ఒక చిన్న కుర్చీలో వెళ్ళి రాజు కూర్చుంటే వాల్యూ లేకుండా పోతుంది. అంటే ఆ మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్రధాన ద్వారం తీసుకెళ్ళి ఇప్పుడు శాస్త్రాల్లో ఏం చెప్పారంటే ఇక్కడ డోర్ పెట్టొచ్చు అని చెప్పాము కదా, ఇక్కడ పెట్టొచ్చు అని చెప్పాము, ఇక్కడ పెట్టొచ్చు అని చెప్పాము, ఇక్కడ పెట్టొచ్చు అని చెప్పాము. అయితే సరైన రీతిలో అర్థం చేసుకోలేని వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ ఇక్కడ డోర్ పెట్టొచ్చు అని శాస్త్రాల్లో ఉంది కదా, ఉంది, ఏ డోర్ పెట్టొచ్చు అని ఉంది, ఏ డోర్ అండి? సబ్ డోర్ పెట్టుకో, సబ్ డోర్. మరి మెయిన్ డోర్ తీసుకెళ్లి పెడుతున్నారు. రైట్. అది రైట్ రాంగ్? రాంగ్, 100% రాంగ్. సో వీటికి సంబంధించిన వివరాలు వీళ్ళకు తెలియక, సరైన వ్యక్తులు చెప్పేవాళ్ళు లేక, వీళ్ళు సొంతంగా అక్కడ డోర్ అయితే పెట్టుకోవచ్చు, సో మెయిన్ డోర్ సబ్ డోర్ ఏదో ఒక డోర్ పెట్టేసి అయిపోయింది, వాళ్ళు సంతోషపడతారు కదా అనేది వాళ్ళ కాన్సెప్ట్. సో ఈ ప్రధాన ద్వారానికి సంబంధించి అండ్ ఉపద్వారాలకు సంబంధించి ఈ టోటల్ ఒక్క ఎపిసోడ్ ప్రతి ఒక్కరకు 100% యూస్ఫుల్ అవుతుంది. రైట్, బాగా చెప్పారు. 100%. సో హరిగారు చెప్పినటువంటి ఈ నియమాలు ఏవైతే ఉన్నాయో ద్వారాలకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు పాటించడానికి ప్రయత్నించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేస్తే హరిగారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటికి సంబంధించిన పూర్తి ప్లానింగ్కి వివరాలు ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ ఇదే ఛానల్లో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. నమస్తే.